భారీ వర్షాల కారణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి సీతక్క. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంగపేట, కమలాపురంలో కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయన్నారు. బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధానంగా ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం, ఏటూరు నగరం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే కమలాపురం, మంగపేటలో పలు కాలనీలను కూడా వరద ముంచెత్తింది. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు, బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ఆమె చాలా ప్రాంతాల్లో ఆమె పర్యటన చేశారు. ప్రస్తుతం మంత్రి సీతక్క నాతో ఉన్నారు. మనం గోదావరి ఒడ్డున చూడవచ్చు. గోదావరి ఒడ్డున ఏ విధంగా ఉగ్రరూపంగా ప్రవహిస్తుందో, గోదావరి పరిసర ప్రాంతాలను, ముంపు ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. సీతక్కతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఉన్నాయి వర్షాలు, ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తారు? దాదాపుగా వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొదటిసారి కురిసినటువంటి వారం రోజులకి కురిసినటువంటి వర్షం కూడా రాష్ట్రంలో అత్యధికంగా మరి ములుగు జిల్లాలోనే కురవడం జరిగింది. అటు వాజేడు, వెంకటాపురం ములుగు జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, తర్వాత మంగపేట. ఈరోజు పొద్దున కురిసినటువంటి వర్షం కూడా రాత్రి మళ్ళీ మంగపేట, ఇటు నగరము, అటు తాడువాయి, ఇక్కడే పెద్ద ఎత్తున అటు వాజేడు, వెంకటాపురం వచ్చింది. సరే, ఏదైనా కూడా మేము ఇప్పటి వరకు అధికారులందరినీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇటు గోదావరి ఉధృతితో కానీ, అటు జంపన్న వాగు ప్రవాహంతో లాస్ట్ 2 years మనము ఇబ్బంది పడ్డాము. వాటి అనుభవాల దృష్ట్యా మేము వర్షాకాలం వస్తుందంటే కలెక్టర్ గారు, ఎస్పీ, లోకల్ పోలీస్ అధికారులు, లోకల్ రెవెన్యూ అధికారులు అందరం, ముఖ్యంగా కలెక్టర్ గారు బాగా ఇనిషియేషన్ తీసుకొని మరి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క మండలానికి 5గురితోటి ఫ్లడ్ ఎఫెక్ట్ కాకుండా మేనేజ్ చేసేటట్టుగా ఎక్కడెక్కడ ఈ సురక్షిత ప్రాంతాలకు పంపించేటట్టు, లేదా వరదొచ్చే ప్రాంతం ఉంటే అక్కడే జేసీపీ పెట్టి వీలైనంత వరకు ఊర్లకు నీళ్ళు వచ్చి స్టాగ్నేట్ కాకుండా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా మేము ప్రణాళికబద్ధంగా చేయడంతో ఇప్పటివరకు పెద్దగా ఇంత భారీ వర్షాలు వచ్చినా పెద్దగా ఊర్ల మీద నష్టం జరగలేదు. అక్కడక్కడ కొన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా వెనువెంటనే అధికారులు, లోకల్గా ఉండేటువంటి రెవెన్యూ, పోలీసు అంతా కోఆర్డినేషన్ తోటి, ఐబీ అంత కోఆర్డినేషన్ తోటి నీళ్ళైతే రాకుండా చేసుకోగలుగుతున్నాం. ఆస్తి నష్టం కానీ, అంటే పంట నష్టం, ప్రధానంగా రైతులు వరి నార్లు ఇప్పుడే వేసుకుంటున్నారు. చాలా చోట్ల వరి నార్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. పంట నష్టం అంచనా, అంటే ఏమన్నా ప్రాథమిక అంచనాలు మీరు? ఇంకా అంచనా వేయలేదు. అంటే మొన్నటి నుంచి వర్షాలే పడుతున్నాయి. చెప్పినాము అధికారులకు అందరి పొలాలు తిరిగి చేయండి అని. మొన్న మంగపేటలో మొదటి విడతలో కురిసినటువంటి వర్షంతో, అతి భారీ వర్షం పడడంతో అక్కడ కొంత చేన్లన్నీ కూడా కొట్టుకపోయినాయి. అంత రాళ్ళు బయటకు వచ్చి అంత పొలం మీద మట్టి అంతా పోయింది. అది ఏవోలకు చెప్పినాము, అగ్రికల్చర్ అధికారులకు, వాళ్ళు ఆల్రెడీ సర్వే చేశారు. వాతావరణ శాఖతో ఏమైనా మాట్లాడారా? ఏమైనా ఇవాళ కానీ ఇంకా రేపు కానీ ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా? ప్రజలకు ఏం సూచిస్తారు? ప్రజల్ని మేము గత వారం రోజుల నుంచి అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. మౌఖికంగా కానీ, ప్రెస్ ద్వారా కానీ, మా యువకుల ద్వారా కానీ, మా పార్టీ ద్వారా, మా సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి, వాగులు దాటే ప్రయత్నం చేయకండి, చేపలు పట్టడానికి పోకండి. అదేవిధంగా చెరువుల కింద ఉన్నటువంటి ఊర్లు కానీ, వాగొడ్డున ఉండేటువంటి ఊర్లు కానీ అప్రమత్తంగా ఉండాలి అనేది మేము సూచనలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగకుండా మ్యాక్సిమం చూస్తూ ఉన్నాం. రాత్రి ఒక మహిళ బయటికి 12 గంటలకు మరి ఆమె కొద్దిగా బయటకు వచ్చినప్పుడు ఆ వాగులో పడిందనేది ఒక సమాచారం వచ్చింది, చనిపోయిందని. వెంటనే పోస్ట్ మార్టం చేయించి వాళ్ళని కూడా ఆదుకుంటాం. ఆ రిపోర్ట్ అంతా తెప్పిస్తా ఉన్నాం. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ములుగు జిల్లా.